మాకేం నా ఒకటి మేము పందానికి పోతాం అంతే కానీ మేము ఆ ఎద్దును ఓడిల్లా ఈ ఎద్దును ఓడిల్లా అనే ఉద్దేశం అయితే పోము. మాకేమంటే ఉంది కదా మనం కూడా ఒకసారి చూద్దాం అనే ఉద్దేశంతో పోతాం అంతే కానీ వాళ్ళం తొక్కేసి మేము పైకి ఎదగల్లా మా దానికి పేరు రావాలనేసి అయితే ఎప్పుడు చూడము. మాకు పందెం లేకపోయినా పర్లే, మా ఎద్దు ఎంత బాగా పోటీ చేస్తుంది ఆపోజిట్ దానికి ఎంతగా కాంపిటీషన్ ఇస్తాను అనేది ఒక్కటి మాకు తెలుస్తుంది. అదొక్కటి చాలా మాకు. ఈ పిల్లోడు కూడా మా పిల్లోడే, ఇదే సెకండ్ ఓనరు. వీడే దీన్ని బాగా చూసుకునేదంటే దీంతో ఫ్రెండ్లీ బాగా అన్ని చేసుకుంటాడు. ఇటు పెట్టి నెక్స్ట్ ఛాంపియన్ మాకి. ఫస్ట్ మేము పట్టకొచ్చినప్పుడు వచ్చేసి ఫస్ట్ పందెం అంటే ఈ గాజులపల్లి నా దూళ్ళ పందెం, పాల్పోలు దూళ్ళ పందెం అన్నాం. అదే ఫస్ట్ రేసు. ఆ రోజు వచ్చేసి అన్ని పాల్పోలు దూళ్ళు అంటే దాని పేర్లు మనకు తెలియదు అప్పట్లో. ఆ రోజు కూడా బెస్ట్ ఇచ్చింది. ఆ రోజు సెకండ్ ప్లేస్ సూర్య, కొచ్చేరు సూర్య శ్రీధర్ అన్నది. దాన్ని వేసుకోండి ఫస్ట్ రేస్ కి. ఆ రేస్ లో సెకండ్ ప్లేస్ కొట్టింది. తర్వాత కూడా వచ్చేసి మళ్ళా అది అయిపోయిన తర్వాత మళ్ళీ బౌరేన్ వేసుకొని పట్నం అన్నది. బౌరేన్ వేసుకొని పట్నంలోనే పందెం అన్నాం. పాల్పోలు దూడే అప్పుడు ఆ కుర్ర 6 పోలతో ఉండే, దాంతో అన్నాము. అప్పటికి 3 రౌండ్లు పాస్ అయింది. 4వ రౌండ్ లో వాలి సునామితో జస్ట్ మిస్ లో వెళ్ళిపోయింది. ఆ రోజు దూడ కదా, జస్ట్ మిస్ లో వెళ్ళిపోయింది. మళ్ళా దాని తర్వాత వచ్చేసి మళ్ళా పాల్పోలు 2 పోల దూళ్ళ పందెం అన్నాం. అదే గాజులపల్లిలోనే అన్నాం. ఆ రోజు దీనికి సపోర్ట్ వచ్చేసి దేవరా. ఇప్పుడు ఆడ కూడా సెకండ్ ప్లేస్. ఆ రోజు సెకండ్ ప్లేస్. సో ఆ రోజు అట్టి సూర్యది ఫస్ట్ ప్లేస్, మాది సెకండ్ ప్లేస్. ఆ రోజు మా మిస్టేక్ వల్ల అది సెకండ్ ప్లేస్. ఆ రోజు మళ్ళా థర్డ్ సారి పందానికి పోయినప్పుడు కూడా దీన్ని పాపిడిని వేసుకోండి, కర్ణాటక కింగ్ పాపిడి వేసుకోండి. ఆ రోజు కూడా గుంటిపల్లిలో సెకండ్ ప్లేస్. ఆ రోజు కూడా నేను కాకపోతే కొన్ని రేసులు ఆడినాం నా, కొన్ని రాలేదు. రోడ్డు మీద కదా, రోడ్డు మీద ఎందుకు లేదు పన్నా కూడా మనమే కదా ఫీల్ కావాల్సింది. ఎందుకు మనకి ఊరికే ఇంటికాడ ఉన్న బార్లేదు అని చెప్పేసి మేము ఎత్తుకొని రావడం లేదు. అంటే జోడి పందెం అయితే ఎక్కడికైనా ఎత్తుతాం నా. ఈ ఆంధ్రాలో ఎక్కడ పందెం జరిగినా కూడా ఎత్తుతాం. మాకు ప్రైజులతో అంటూ మాకు ఎటువంటి ఉద్దేశం లేదు, ప్రైజులు మాకు రావాలా అని. మాది 2 రౌండ్లు పాస్గా ఉంది. 3వ రౌండ్లో ఫెయిల్ అయినా కూడా మాకు ఆనందమే. ఎందుకంటే మా ఎద్దు మాకు పేరు పొందుతుంది కాబట్టి అదొకటి చాలా మాకు. అంతకు మించి మాకు ఇంకేం ఉద్దేశం లేదు. గుంటిపల్లి వచ్చేసి ఫస్ట్ రౌండ్ వచ్చేసి మన ఆంధ్రాడానికి కేశవ అన్నది ఒకటి హలికర్ ఎద్దు ఉండే, అది ఫస్ట్ రౌండ్ పడింది. సెకండ్ రౌండ్ వచ్చేసి వాలి సునామి ఆపోజిట్ దీనికి పడింది. థర్డ్ రౌండ్ వచ్చేసి బై వచ్చింది. ఆ రోజు లక్కీ విన్నర్ గా వచ్చేసింది. 4th రౌండ్ వచ్చేసి మా ఊరికి అప్పుడు సూర్యనే గన్యాన్ని పట్టుకొచ్చింది కర్ణాటక నుంచి. గన్య అన్నప్ప పడింది, దానిలో కూడా దాటేసిన. ఆ రోజు లాస్ట్ చివరిగా వచ్చేసి ఫస్ట్ కేజీ సెకండ్ జరిగినప్పుడు రెబలు జాకీ ఉండే. రెబలు జాకీ ఆ రోజు ఫస్ట్ ప్లేస్, మాది సెకండ్ ప్లేస్. ఆ రోజు తర్వాత పట్నంలో కూడా మన రీసెంట్ జరిగినప్పుడు పందెం కొట్టింది. ఆ రోజు కూడా ఫస్ట్ రౌండ్ నెంబర్ 1 జోగి రాజా ఉండే ఆపోజిట్, దానిని ఫస్ట్ రౌండే తోలేసింది. సెకండ్ వచ్చేసి మామూలు గురువున పట్నంది గురువు దూడ, అది పడింది. థర్డ్ వచ్చేసి మా ఫ్రెండ్దే దేవరా అబ్దుల్ది, దాన్ని ఆ రోజు థర్డ్ రౌండ్ తోలేసింది. 4th రౌండ్ వచ్చేసి ఆయన మన కేశవ అన్నది, ఆంధ్రాడానికి కేశవ అన్నది సుల్తాను దేవా పడింటే ఆ రోజు కూడా దానికి దాటేసింది. దాని తర్వాత వచ్చేసి ఒక రౌండ్ బై వచ్చింది. లాస్ట్ ఇంకా ఫస్ట్కి సెకండ్కి ఉన్నప్పుడు జాకీను గురు ఆ 2 దానులతో కొంచెం మిస్టేక్ వల్ల ఆ రోజు సెకండ్ ప్లేస్ కొట్టడం జరిగింది. ఆ రోజు మొన్న గుంటిపల్లిలో కూడా అంతే సేమ్ దేవరా సపోర్ట్ దీనికి ఆ రోజు. దాంతో ఫస్ట్ రౌండ్ వచ్చేసి బిలిగిరి మా గాజులపల్లి బిలిగిరి పవర్ ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ వచ్చేసి ఇవేనా సీతయ్యను బజరంగి జగరాజ్పల్లి దోళ్ళు. థర్డ్ రౌండ్ వచ్చేసి ఇవి బ్రహ్మాను రామ, అవి 2. దీంట్లోకి ఇంతవరకు ఎక్కువ వేసినాయంటే దేవరా వేసినాం నా. బాగా దేవరాతో 2 సార్లు పందెం ఆడిస్తాము, 2 సార్లు పందెం కొట్టేసింది. సూర్యను ఒకసారి ఆడిస్తాం, సూర్యలను పందెం కొట్టింది. ఇప్పట్లో బుల్లెట్తో ఒకసారి పందెం ఆడినాము. నెక్స్ట్ కూడా బుల్లెట్ కానీ దేవరా కానీ వేయాలనుకుంటాను. ఈ 2 ఇప్పట్లో అయితే మాకు ఉండేది నా ఆప్షన్. అంటే వేరే వాళ్ళు అడుగుతున్నారు వేద్దామని. నా ఇప్పటికైతే పట్టరాలేదు నా. ముందుకి చూస్తున్నాం పట్టరాలని. దీనికి సరిపోయేది ఉంటే ఎక్కడైనా కూడా పట్టుకొస్తాం ఫ్యూచర్లో. ఇంకా ఇప్పుడే కాకపోయినా ఇంకా ఒక 1 year అయినా కూడా పట్టుకొని వస్తాం నా. ఇప్పటికైతే రాకీను దేవరా 3 పందాలు ఆడిచ్చినాము. 3 పందాల్లో 2 పందాలు సెకండ్ ప్లేస్ కొట్టినాయి. ఒక పందెం 3వ రౌండ్ లో ఫెయిల్ అయింది. నెంబర్ 1 జోగితో నైట్ లో అయ్యి ఆ రోజు అప్పటికి ఇంకా పాల్పోలు దూడే 2. ఇది పాల్పోలు దూడే, దేవరాను పాల్పోలు దూడే.
ఆ రోజు లైట్ ఫెయిల్ కావడం వల్ల ఆ రోజు ఫెయిల్ అయింది నా 3వ రౌండ్. గుమ్మేగరపల్లి రేస్, గోరంట్ల దగ్గర గుమ్మేగరపల్లి రేసు మన ఆంధ్రాలోనే. ఆ రోజు 3 రౌండ్లు పాసు. 4వ రౌండ్లో మన దీంతో నెంబర్ 1 జోగి రాజాతో ఆ రేస్లో అవే జరిగినది. మళ్ళీ ప్రైజులు కూడా పనిచేసినారు. ఆ రోజు మొత్తం 7 బండ్లు ఉంటే 7 బండ్లకి పందెం సమానంగా పంచినారు. ఇప్పటికైతే 5 పందాలు కొట్టింది నా. ఫస్ట్ ప్లేస్ కొట్టింది లేదు, సెకండ్ ప్లేస్ లో మొత్తం అన్ని. ఇప్పుడు కొట్టిండేది 5 పందాలు కొట్టింటే 5 పందాలు సెకండ్ ప్లేస్ లో కొట్టిండేది. ఫస్ట్ ఇంతవరకు ఒకటి నా. ఇప్పుడు దగ్గర దగ్గర అంటే ఒక 15 దాకా అన్నాం నా. 15 దాకా అన్నాము, 5 ప్రైజులు కొట్టినాము. మిగతా దానిలో వచ్చేసి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. కాకపోతే దీని టైం బ్యాడో లేకపోతే దీని సపోర్ట్ ఇచ్చే ఎద్దు లేకనో ఆ పందాలు కూడా ఓడిపోవడం జరిగింది. నా మెయింటెనెన్స్ వచ్చేసి నా బామర్ది వీడు, నా బామర్ది శివ. ఇంకొకటి ఉన్నాడు నా పెద్ద బామర్ది కిరణ్ అని. వాడు వచ్చేసి కియాకి పోతా అంటాడు. వాళ్ళు లేనప్పుడు అంతా ఈ పిల్లోడు చూసుకుంటా అంటాడు, లేదంటే మా అత్త వాళ్ళు చూసుకుంటారు. అంతా ఆడోళ్ళే. వీడు ఒకవేళ స్కూల్కి పోయినా కూడా మా అత్త వాళ్ళు చూసుకుంటా అంటారు. ఎవరిని ఏంది మాట్లాడను. చిన్న పిల్లోడు పోయినా కూడా ఎవరిని ఏంది మాట్లాడదు. ఏమంటే జనాలు ఎక్కువ కనిపించి పందెంలో పోతే మాత్రమే ఎక్కువ అల్లరి చేయడం. ఇంటికాడ ఉన్నప్పుడు అయితే ఎవరిని ఏంది మాట్లాడదు. కంచాలకు కట్టినప్పుడు 3 రౌండ్లు పాస్ అయింది. 3 రౌండ్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి జలక్కలోను కాజల ఫస్ట్ రౌండ్ పడింది. అంపైర్ నిర్లక్ష్యం వల్ల ఆ రోజు మళ్ళా కట్టడం జరిగింది. సెకండ్ రౌండ్ లెక్కేసినారు. సెకండ్ వచ్చేసి బైరాను పడినాయి. ఆ ఎద్దుల పేర్లు మనకు తెలియదు, అవి గౌరీ బిందువి. థర్డ్ వచ్చేసి లక్ష్య పడింది అన్న. లక్ష్యాన్ని కూడా దారిదోలేసినాము. 4వ రౌండ్ వచ్చేసి బౌర్యాను ఎండి సుల్తాన్ పడిండే. ఆ రౌండ్ అప్పుడప్పుడు పొజిషన్ వల్ల ఎక్కువ పర్ఫార్మెన్స్ కనిపించలే ఆ రోజు. ఆ రోజు 3 రౌండ్లు పాస్. 4వ రౌండ్ ఫెయిల్ అయింది. ఇంతవరకు బీళ్ళ పందెం రెండు గోళ్ళు బీళ్ళ పందెం కొట్టినదంటే ఫస్ట్ టైం రికార్డ్ బ్రేకర్ అంటే రాకినే. ఇంతవరకు యాదూడ పందెం కొట్టిందా పెద్దెద్దుల్లో. ఫస్ట్ టైం పాపిడితో కలిపి కుంటిపల్లిలో పందెం కొట్టినాము. ఇంకా ఇప్పుడు చాలా దూళ్ళు కొట్టినాయి కానీ ఫస్ట్ కొట్టింది రికార్డ్ బ్రేకర్ అంటే రాకినే. అంటే వాళ్ళు వీళ్ళని ఏం లే, మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పట్టుకోవచ్చు. ఏమంటే ఎక్కువ అల్లరి చేసినప్పుడు అయితే మేమే పట్టుకుంటాం. ఒకవేళ మాకు కూడా కంట్రోల్ కాకోకుంటే శివరాల్లో వచ్చి పట్టుకునే కాలాలు కూడా ఉన్నాయి. కుంటిపల్లిలో కూడా పట్టుకున్నాడు. ఇంతవరకు టైమింగ్ రేస్ అయితే కట్టలేదు. పరసలకు కూడా ఇంతవరకు కట్టలేదు. టైమింగ్ రేస్ కట్టము. మన రోడ్డు మీద టైమింగ్ ఉన్నా కట్టం. ఎందుకంటే ఊరికే కట్టి ఇబ్బంది ఎందుకు లేనేసి మేము కట్టుకోము. జోడి పందెంనా ఎక్కడున్నా కడతాం. టైమింగ్ పందాలు అయితే కట్టము. ఎందుకు ఊరికే టైమింగ్ పందాలకు కట్టుకొని పోయి ఊరికే చెడబెట్టుకొని మనకు ఉన్న పేరు కూడా చెడబెట్టుకునేది ఎందుకనేసి ఆ ఒక్క ఉద్దేశంతో కట్టం. ఇంతవరకు ఎప్పుడు కట్టింలేదు. జోడీ రేసులకైతే కట్టినాం. ఈరోజు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎక్కువ ఆడినారంటే జోడీ రేసులే. ఇంతవరకు ఒక రేస్ కూడా టైమింగ్ పందెం ఆడింది. మాకేమోనా పందానికి పోతే మాత్రము మాకి ఒకవేళ వాళ్ళ దగ్గర ఎంత పెద్ద ఎద్దన్నా ఉన్నిలే, పాపం మంచి వాళ్ళంతా మన దగ్గరకు వస్తారు. అన్నోళ్ళ దగ్గర కూడా మేము కూడా అట్లనే ఉంటాం. సపోజ్కి వచ్చేసి శ్రీధరన్న కొచ్చేరు, శ్రీధరన్న అన్న, కేశవ అన్న, ఆంధ్రాడానికి కేశవ అన్న, ఇది ముదుగుప్ప దగ్గర బ్రాహ్మణపల్లి నాగు అన్న, రాము అన్న, జగరాజ్పల్లి, వీళ్ళంతా వస్తారు. మా ఎద్దుకు సపోర్ట్ ఇస్తారు. మళ్ళా వచ్చేసి నవీన్ అన్న వస్తాడు. అంతా సపోర్ట్ ఇస్తారు మాకి. ఈ ఎద్దుకి రౌండ్ పడిందంటే మేము పిలిచకపోయినా కూడా వాళ్ళంతకు వాళ్ళే అన్నోళ్ళు వచ్చారు, బండిని కట్టిస్తారు. మేము కూడా ఉండాల్సిన అవసరం లేదు. అన్నోళ్ళే వదులుతారు బండిని కూడా. అభిమానం ఉంది కాబట్టి ఇంతవరకు మాకి వాళ్ళ దగ్గర అన్నోళ్ళు అభిమానం కొద్దీ మా దగ్గరకు వస్తారు. కొచ్చేరు వెంకటేష్ అన్న కూడా వస్తారు. జాంగర్ మన ఛాంపియన్ డ్రైవర్ వెంకటేష్ అన్న కూడా వస్తాడు. కొచ్చేరు నుంచి కూడా సపోర్టింగ్ బాగుంది మాకు కూడా. ఈ ఎద్దు పరంగా కానీ మా మనుషుల పరంగా కానీ పర్లే మాకైతే. దీని పేరు అనేది అంతగా మారుమోగింది అంతే మా సైడ్, మన ఆంధ్ర సైడ్ అంతా. దీని పేరు వింటానట్లే చిన్న పిల్లోడు కానీ ఆ పక్క పెద్ద ముసలోళ్ళు కానీ ఎవరైనా కనుక్కుంటారు. దాని మనస్తత్వం ఎట్లాంటిదంటే అప్పటికి మనకి అర్థం చేసుకోవాలన్నా ఎంత మంచిదని. దీన్ని తోలేది వచ్చేసి కింద తోలేది వచ్చేసి సూర్య అన్న, ఛాంపియన్ డ్రైవర్ సూర్య, అట్టి సూర్య ఆ అన్న. మళ్ళీ వచ్చేసి స్ట్రైకర్ వచ్చేసి తిరుమలేష్, అదే నీడిమాపిడి సూర్య తిరుమలేషే. వాళ్ళిద్దరూ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన ఆంధ్రాలో దీన్ని తోలడం అయితే వాళ్ళిద్దరే బాగా తోలిండేది. వాళ్ళిద్దరి చేతిలోనే ఎక్కువ పోయిండేది కూడా, పందాలు కొట్టినది కూడా వాళ్ళిద్దరి చేతిలోనే.
ఎక్కువ, ఆల్మోస్ట్ ఎక్కువ అంటే వాళ్ళిద్దరి చేతిలోనే, వాళ్ళిద్దరే కంట్రోల్ బాగా చేసేది దీన్ని. దాని తర్వాత వాళ్ళిద్దరూ పందానికి రాలేదు, లేదంటే మాకు అందుబాటులో లేదంటే కిరణ్ అన్న, రాము అన్న, దాము అన్న, వీళ్ళు ముగ్గురే మళ్ళా దీన్ని తోలడము. ఎక్కువ పందాలు కొట్టడం అంటే ఛాంపియన్ డ్రైవర్ సూర్య అన్న, తిరుమలేష్, వాళ్ళిద్దరి చేతిలోనే ఎక్కువ పందాలు కొట్టింది. వాళ్ళ 5 మందేనా, వాళ్ళ 5 మంది లేరంటే ఇంకా దీని ఓనరే. ఇంకా అంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా సూర్య అన్న, తిరుమలేషన్ తోలిస్తాము. వాళ్ళిద్దరూ మాకు అందుబాటులో లేకపోతే దాము అన్న వాళ్ళు తోలుతారు. వాళ్ళు తప్ప ఇంకెవరిని ఎక్కేమో, ఎవరిని తోలనేము. వాళ్ళ 5 మంది తోలరు. రాకీ టీం అంటే దీంట్లో పెద్ద టీమే ఉంది నా. పెద్ద టీం అంటే దానిలో వాళ్ళు వచ్చేసి మా బామర్దులు ఇద్దరు, కిరణ్, శివ, దాని తర్వాత నేను, మళ్ళా మా తమ్ముడు మహి, ఇంకో తమ్ముడు వచ్చేసి పెద్ద తమ్ముడు సిద్ధు, మళ్ళా మా తర్వాత ఇద్దరు. మాకి మెయిన్ అన్న వీడొక్కడే మాకు బండి లాగరావడం కానీ ట్రాక్లకి, మళ్ళీ అయిపోయిన తర్వాత బండి వేరే వాళ్ళకి ఎవరిదైనా కట్టుకుంటే అప్పచెప్పడం కానీ మొత్తం అంతా ఈ పిల్లోడే. కాకపోతే ఈ పిల్లోనికి మాటలు రావు. ఈ పిల్లోని పేరు గణేష్. మళ్ళీ దాని తర్వాత సాయి నా బామర్ది, వాడు వంశీ ఉన్నాడు, ఇంకొక గణేష్ అని ఒక పిల్లోడు ఉన్నాడు. మా టీం ఇంకా ఉంది, చెప్పుకోవాలంటే చాలా పేర్లు ఉన్నాయి. కాకపోతే ఎందుకు లేనేసి ఎక్కువ అయిపోతుంది కదా.